సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి కృష్ణా జిల్లాల్లో కోడి పందేల జోరు కనిపిస్తుంది. లక్షల్లో డబ్బులు చేతులు మారుతుంది. చట్టపరమైన నిషేధాలు, పోలీసుల దాడులు, హెచ్చరికలు ఉన్న ఈ సాంప్రదాయం యథేచ్ఛగా కొనసాగుతుంది. పందెం రాయిళ్లు బేఫికర్ అన్నట్టు వ్యవహరిస్తారు. పోలీసుల కళ్లుగప్పి లేదా లాంఛనంగా డబ్బు ముట్టజెప్పి పందాలు కానిచ్చేస్తారు. కోడి పందాల్లో గెలుపోటముల పౌరుషం, ఆత్మాభిమానంతో ముడిపడి ఉంటాయి. కేవలం వినోదం కోసం కాదు, లక్షల్లో డబ్బు ఖర్చయినా పర్వాలేదు, పోటీలో గెలిస్తే చాలు అన్న పట్టుదల ఉంటుంది. ఈ పందాలు చూడటానికి పక్కనున్న తెలంగాణ నుంచి, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాల నుంచి జనం వస్తుంటారు. విదేశాల్లో స్థిరపడిన ప్రవాసాంధ్రులు కొందరు ఏటా ఈ సీజన్లోనే వచ్చి వెళుతుంటారు. మొత్తం మీద సంక్రాంతి అంటే రంగవల్లులు, డూడు బసవన్నలు మాత్రమే కాదు, కోడి పందాల సంస్కృతి కూడా జత కలిసి ఉంటుంది. ఇతర క్రీడల మాదిరిగానే కోడి పందాలకు కూడా నిబంధనలు ఉంటాయి. సత్తా ఉన్న కోళ్లను మాత్రమే పోటీకి ఎంపిక చేసుకుంటారు. రంగు, జాతిని బట్టి వాటిని నిర్ణయిస్తారు. ఇలా పందానికి కోళ్లను ఎంపిక చేసుకోవడం దగ్గర నుంచి వాటిని మేపి పోటీకి సిద్ధం చేయడం వరకు ఒక ప్లాన్ ఉంటుంది. డైట్ విషయంలో కూడా దాని ప్రకారమే ముందుకు వెళతారు. అలాగే పందాలకు కోళ్లను సిద్ధం చేయడానికి కోచ్లు కూడా ఉంటారు. హైదరాబాద్ బార్కాస్ లో తర్ఫీదు పొందిన వాళ్లు కొందరు ఈ కోచ్లుగా వ్యవహరిస్తున్నారు. ఏడాది పొడవునా కోళ్లకు శిక్షణ ఇచ్చే వాళ్లు కొందరైతే నెలకి 25,000 దాకా తీసుకుని కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చేవాళ్లు కొందరు. పందాల కోసం సొంతంగా కోళ్లను పెంచలేని వాళ్లు జాతి పుంజులను కొని పోటీకి దింపుతారు. అవి ఒక్కొక్కటి 50,000 నుండి 2 లక్షల వరకు పలుకుతాయి. కోడిని ఎటువైపు నుంచి పోటీకి దింపాలి, ఏ జాతి కోడి పందెంలా నెగ్గుతుంది అన్న వాటిని కూడా లెక్క వేసుకుంటారు. గోదావరి జిల్లాల్లో చాలా మంది పందెం రాయిళ్లు కుక్కుట శాస్త్రం చూసి నిర్ణయించుకుంటారని చెబుతుంటారు. అందరికీ ఈ విషయాలు తెలియకపోయినా అనుభవం ఉన్న పందెం రాయిళ్ల నుంచి ఈ వివరాలు తెలుసుకుంటారు. కాకి, డేగ, సవల, ముంగీస, కొక్కిరాయి ఇలా పలు రకాల జాతుల కోళ్లతో పందాలు వేస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, ఉండి, కాళ్ల, వీరవాసరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, ఆశంట ప్రాంతాల్లో కోడి పందాలు జోరుగా సాగుతాయి. తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మిడివరం, అమలాపురం, కొత్తపేట, కాకినాడ రూరల్, రావులపాలెం, జగ్గంపేట, రాజోలు, మల్లవరం, పెద్ద అమ్మవరం, ఎదుర్లంక గ్రామాలు పందాలకు ముఖ్య కేంద్రాలుగా ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపేట, ముమ్మిడివరం, అమలాపురం ప్రాంతాల్లో బాగా సాగుతాయి. పెద అమరం, వీరవాసరం, ముమ్మిడివరం ప్రాంతాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు సాగటం ఆనవాయితీ. కృష్ణా జిల్లాలో అయితే గుడివాడ, నోజువీడు, అవనిగడ్డ, పామర్రు, గన్నవరం మండలాల పరిసరాల్లో చిన్న గ్రామాలు, శివారు ప్రాంతాల్లో పోటీలు సాగుతాయని చెబుతున్నారు. ఈ పోటీలకు ఇప్పటికే పందెం రాయిళ్లు సిద్ధమైపోయారు. ఈ ప్రాంతాల్లో ఉన్న చిన్న పెద్ద హోటళ్లన్నీ బుక్ అయిపోయాయనే ప్రచారం సాగుతుంది. ఇకపోతే పందాలకు సిద్ధం చేసేందుకు భారీ స్థాయిలో కేంద్రాలు వెలిశాయి. భీమవరం చుట్టుపక్కల ప్రాంతాల్లో 200కు పైగా, ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఉన్న పరిసర ప్రాంతాల్లో 150 వరకు పెంపక కేంద్రాలు మొదలయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలోనూ కూడా సుమారు 200 వరకు శిక్షణ కేంద్రాలున్నాయి. పందెం కోళ్లకు డైట్ ప్లాన్, ట్రైనింగ్ ఉంటాయి. ఆరుబయట ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంచుతారు. నడకతో పాటు కొన్ని రకాల కసరత్తులు చేయిస్తారు. ఇక సాయంత్రం 4 గంటలకు గింజమేత వేస్తారు. పందానికి 60 రోజుల ముందు నుంచి ప్రతిరోజు ఉదయాన్నే డ్రై ఫ్రూట్ లడ్డు, ఖీమా, కొన్ని రకాల ఆకుకూరలను ఉడకబెట్టి పెడతారు. బి విటమిన్లు, మల్టీ టాబ్లెట్లు వాడతారు. ఫంగల్ ఇన్ఫెక్షన్లు రాకుండా యాంటీబయోటిక్స్ వాడతారు. ఇవన్నీ ఒకవైపు సాగుతున్నాయి. మరోవైపున సంక్రాంతిని కుటుంబ సభ్యులతో జరుపుకోండి, అంతే తప్ప కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని పోలీసులు ఎప్పటి మాదిరిగానే హెచ్చరికలు చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే జోదగాళ్లకు వ్యతిరేకంగా విస్తృతంగా ప్రచారం చేశారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఏమవుతుందో తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగవలసిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కరెంట్స్.